రూల్స్ రూపొందించేది ఉల్లంఘించేది మీరేనా? ప్రభుత్వ నిబంధన తుంగలో తొక్కుతుందా? మద్యం దరఖాస్తులకు ఏ చట్ట ప్రకారం గడువు పెంచారు? చెప్పకపోతే మొత్తం ప్రక్రియ నిలిపివేస్తామని హైకోర్టు విచారణ నేడు కొనసాగింపు. మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించిన రూల్స్ రూపొందించి ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చి చెప్పింది. మీరే నిబంధనలను రూపొందించి వాటిని మీరే ఎలా ఉల్లంఘిస్తారని రాష్ట్ర సర్కార్ నిలదీసింది. ఏ చట్టంలో నిబంధనల మేరకు గడువు పెంచారో చెప్పాలని ఆదేశించింది. తగిన కారణాలు చెప్పకపోతే మద్యం దుకాణాల ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్టబద్ధత లేకుండా గడువు పొడిగిస్తే మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఉంటుందని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంటు హైకోర్టు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వము రూల్స్ పెట్టేది ప్రభుత్వమే, రూల్స్ పాటించకుండా దాని తుంగలో తొక్కేది కూడా ప్రభుత్వం. ఈ ఒక్క విషయం మద్యం విషయమనే ఏదో వైన్స్ టెండర్ విషయం అని కాదు, మిగతా ఏ విషయాలైనా కూడా రూల్స్ పెడతారు. మేము ఫాలో చేయము, పబ్లిక్ ఫాలో చేయాలి, మేమైతే ఫాలో చేయము, మాకు ఇష్టం వచ్చినట్టే పోతామని చెప్పేసి కూడా ఎన్నో ఇది ఒక వైన్స్ విషయం కదా, ఎన్నో సందర్భాల్లో మనం చూసాము. ఒకవేళ రూల్స్ కానీ మీరు ఎందుకు అంటే మద్యం దుకాణ గడువు ఎందుకు పెంచిర్రు, ఏ సెక్షన్ ప్రకారం పెంచిర్రు, ఏ రూల్ ఉన్నదో ఆ రూల్ మాకు చెప్పండి, ఏ రూల్ ప్రకారం మీరు పెంచిర్రు. ఒకవేళ మీరు హైకోర్టుకు మాత్రం క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ మద్యం టెండర్లను కూడా మేము నిలిపివేస్తామని గవర్నమెంట్కు గట్టి హెచ్చరికనే అని చెప్పి హెచ్చరిక ఇచ్చిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.